హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి 2020 ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ వీడియో అనేటువంటిది మీకు దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే 2020లో జరిగేటువంటి అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఇటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఖచ్చితంగా యూస్ అవుతాయి. ఏంటంటే మార్చ్ నుంచి దాదాపు లాక్డౌన్ ఉండింది. మార్చ్ లాస్ట్ వీక్ నుండి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయని పక్షంలో ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఈ మధ్య జరిగిపోయినటువంటి మంత్స్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అంటే అవి ఎక్కడి నుంచి ప్రిపేర్ అయినా కూడా, అంటే ఏ ఛానల్ నుండి పబ్లిష్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో అంటే ఇవి ఏ జాబ్స్కి మెయిన్గా ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే గ్రామ సచివాలయం అండ్ వార్డు సచివాలయం నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్కి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా గ్రూప్స్కి ఉపయోగపడతాయి. ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి, యూపీఎస్సీ, రైల్వే, ఈ ఎక్సెట్రా జాబ్స్ అన్నిటికీ కూడా, ఈవెన్ బ్యాంకింగ్ వాటికి కూడా యూస్ అవుతుంది. సో ఇవి మ్యాక్సిమం తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. కొన్ని తెలుగు మీడియం బిట్స్ ఉంటున్నాయి, అదేవిధంగా కొన్ని ఇంగ్లీష్ మీడియం బిట్స్ కూడా ఉంటాయి. కాకపోతే తెలుగు మీడియం వారికి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి తెలుగు మీడియం క్వశ్చన్స్ కూడా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వీడియో అనేటువంటిది ఇక్కడ పీడిఎఫ్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఇది హై టెర్మినాలజీ అయితే యూజ్ చేయలేదు. అంటే అందరికీ అర్థం కావాలి అనేటువంటి ఒక మోటో మీద సింపుల్ టెర్మినాలజీ యూజ్ చేసి వీడియో అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అంటే ఒక ఫ్యూ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం లాస్ట్ ఇవ్వకుండా ఫస్ట్లోనే ఇస్తున్నాము. ఇటీవల ఆస్ట్రేలియాలో భారత్ రాయబారిగా ఎవరిని నియమితులయ్యారు? లేదా ఇటీవలి ఆస్ట్రేలియాలో భారత్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, జస్టిస్ పాల్ అనేటువంటి ఆయన ఆస్ట్రేలియాలో భారత్ రాయబారిగా నియమించడం జరిగింది ఈయనని. నెక్స్ట్, భారత్లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఎక్కడ ప్రారంభించారు? ఇండియా మొత్తంలో ఫస్ట్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ అనేటువంటిది ఏ స్టేట్లో ప్రారంభించారు అని చూసుకున్నట్లయితే ఆన్సర్ సి, తెలంగాణలో మొబైల్ వైరాలజీ ల్యాబ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఒకసారి చూడండి, ఇందులో దాదాపు మొత్తం ఎన్ని బిట్స్ కవర్ అవుతాయి? 100 వరకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కవర్ అవుతాయి. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రంలో జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లను నియమించాలని ప్రతిపాదించారు? ఇటీవలి ఏ రాష్ట్రంలో జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లను నియమించాలని చెప్పేసి ప్రతిపాదించారు? ఏ రాష్ట్రంలో ప్రతిపాదించారు ఈ విధంగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఈరోజు కనుక న్యూస్ పేపర్ మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలుస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ పైన కనిపించినటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్లు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పీపీఈలపై వైరస్ని చంపే రోబోను తయారు చేసిన వారు ఎవరు? పీపీఈలపై వైరస్ను చంపేటువంటి రోబోను తయారు చేసినటువంటి వారు ఎవరు? ఏ కంట్రీకి సంబంధించిన వారు అనగా ఆన్సర్ ఏ, వర్జీనియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారు. ఎవరు క్రియేట్ చేశారు? పీపీఈలపై ఉన్నటువంటి వైరస్ని చంపేటువంటి రోబోని తయారు చేసిన వారు ఎవరు? వర్జీనియా యూనివర్సిటీ వారు. వర్జీనియా యూనివర్సిటీ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను పంపించినటువంటి దేశం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను పంపించినటువంటి దేశం. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అనేటువంటివి దేనికి సంబంధించినటువంటివి? కోవిడ్-19 డిటెక్షన్ టెస్ట్స్. అవి అంటే కరోనా వైరస్ ఉంది కదా, వాటిని ఆ డిసీజ్ని కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అవి. ఆంధ్రప్రదేశ్ ఏ దేశం దగ్గర ఈ కిట్లను కొనుగోలు చేసింది అనగా సౌత్ కొరియా దగ్గర. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ను ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరించింది? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ యాప్ను ఉపయోగించడం మంచిది కాదు అని హెచ్చరించింది? ఇది సిటిజన్కి సంబంధించింది. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ కార్యకలాపాలు మొత్తం కూడా జూమ్ యాప్ ద్వారా యూజ్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. థర్డ్ వన్ ఆన్సర్ ఏంటి? ఏ, జూమ్ యాప్. నెక్స్ట్, ఫోర్త్ వన్. దక్షిణ కొరియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది?
దక్షిణ కొరియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది? ఎన్ని ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది? 1,00,000 ర్యాపిడ్ కిట్లను, 1,00,000 ర్యాపిడ్ కిట్స్. నెక్స్ట్, అమెరికాలో ఏప్రిల్ 17న ఒక్కరోజే కరోనా వలన ఎన్ని మరణ కేసులు ఉన్నాయి? అమెరికాలో ఏప్రిల్ 17న ఒక్కరోజున కరోనా వలన ఎన్ని మరణ కేసులు ఉన్నాయి లేదా ఎన్ని మరణాల కేసులు ఉన్నాయి? ఆన్సర్ ఏ 4,591. నెక్స్ట్, 6th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కొరియా నుండి వచ్చినటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా మొదటి పరీక్ష ఎవరికి చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కొరియా నుండి వచ్చినటువంటి లేదా దక్షిణ కొరియా నుండి తెప్పించినటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మొదటి పరీక్ష ఎవరికి చేశారు అనగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి ఈ పరీక్ష చేయడం జరిగింది. చూడండి, 6th క్వశ్చన్ ఆన్సర్ ఏ. తర్వాత 7th వన్. వైఎస్ఆర్ బీమా వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 17న ఎంత మొత్తం చెల్లించాలి అని చెప్పి నిర్ణయించారు? వైఎస్ఆర్ బీమా వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఏప్రిల్ 17న ఎంత మొత్తం చెల్లించాలి అని చెప్పి నిర్ణయించారు అనగా 400 crores 400 కోట్లు చెల్లించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, 8th క్వశ్చన్. కరోనా వైరస్ ప్రభావం వలన ఎంత మేర విద్యుత్ వసూలు తగ్గాయి? కరోనా వైరస్ ప్రభావం వలన ఎంత మేర విద్యుత్ వసూలు తగ్గాయి అనగా 36% మేర ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం వలన విద్యుత్ వసూలు అనేటువంటి తగ్గడం జరిగింది. 9th క్వశ్చన్. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే విడుదల చేయబడినటువంటి కరోనా వైరస్కి సంబంధించినటువంటి పాటని ఎవరు విడుదల చేశారు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే విడుదల చేయబడ్డ కరోనా వైరస్ పాటని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, 10th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కరోనా కేసు లేని జిల్లా ఏది? ఇప్పటి వరకు కరోనా కేసు లేనటువంటి జిల్లా ఏది? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అనేటువంటివి అంటే కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్గా టైప్ చేయడం జరిగింది, కొన్ని క్వశ్చన్స్ ఈరోజు టైప్ చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ మంత్ మొత్తం మీద కూడా ఈ క్వశ్చన్ వచ్చేసి 10th క్వశ్చన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కరోనా కేసు లేని జిల్లా ఏంటంటే ఏప్రిల్ 17th వరకు కరోనా కేసు లేనటువంటి జిల్లా ఏది అంటే శ్రీకాకుళం డిస్టిక్ అనేటువంటిది. నెక్స్ట్, సో ఇప్పుడు శ్రీకాకుళంలో ఈరోజు రీసెంట్గా 2 కేసెస్ అనేటువంటివి పాజిటివ్ రావడం జరిగింది శ్రీకాకుళం డిస్టిక్లో. సో ఈ క్వశ్చన్స్ అనేటువంటిది 10th క్వశ్చన్ అనేటువంటిది ఇగ్నోర్ చేయండి. అంటే ప్రెసెంట్ డేకి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఒక డేట్ ఇచ్చి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు కూడా లేనటువంటి మొట్టమొదటి జిల్లా ఏదని చెప్పేసి అడిగినప్పుడు అయితే శ్రీకాకుళం అని చెప్పేసి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, 11th క్వశ్చన్. హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే మందును ఎన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది? హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేటువంటి మందును హైడ్రాక్సీక్లోరోక్విన్ దేనికి యూజ్ చేస్తారు? ఎక్కువగా మలేరియాకి యూజ్ చేస్తారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేటువంటి మందుని ఎన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది అనగా ఎన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి నిర్ణయించింది భారత ప్రభుత్వం? చూడండి, 55 కంట్రీస్కి 55 దేశాలకు ఎగుమతి చేయడానికి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాల్లో ఎన్ని క్యాన్సర్ కేర్ సెంటర్లను పెట్టనుంది? కేరళ ప్రభుత్వం లేదా కేరళ రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాల్లో ఎన్ని క్యాన్సర్ కేర్ సెంటర్లను పెట్టనుంది? 14 జిల్లాల్లో ఎన్ని క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు? 22 క్యాన్సర్ సెంటర్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై కేరళ గవర్నమెంట్. నెక్స్ట్, 13th క్వశ్చన్. భారతదేశ ఆర్థిక మంత్రి ఎన్నవ G20 సమావేశానికి హాజరయ్యారు? అంటే ఇది ఏప్రిల్ 2020లో జరిగినటువంటి G20 సమావేశం. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో వీరు G20 సమావేశానికి హాజరయ్యారు. కానీ వీరు హాజరైనటువంటి సమావేశం ఎన్నవది అని చూసుకున్నట్లయితే రెండవ సమావేశానికి G20 సమావేశానికి హాజరయ్యారు. నెక్స్ట్, 14th క్వశ్చన్. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసినటువంటి వారు ఎవరు? ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క
ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసినటువంటి వారు, అంటే ఇటీవల రాజీనామా చేసినటువంటి ఎవరనగా థామస్ అజాన్ అనేటువంటి ఆయన మీద అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం వల్ల ఈయన దానికి బాధ్యత వహించి రాజీనామా అనేటువంటిది చేయడం జరిగింది. ఎవరు? థామస్ అజాన్ అనేటువంటి ఆయన. నెక్స్ట్ 15th, ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ని ఎవరు తయారు చేశారు? ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ని ఎవరు తయారు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరు తయారు చేశారు దీన్ని? డిపార్ట్మెంట్ ఆఫ్ జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్ వారు ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ 16th క్వశ్చన్, 15 రోజుల వ్యవధిలో ఈపీఎఫ్ఓ ఎన్ని లక్షల క్లెయిమ్స్ని సెటిల్ చేసింది? 15 రోజుల వ్యవధిలో ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎన్ని లక్షల క్లెయిమ్స్ని సెటిల్ చేసింది? 3.31 లక్షల క్లెయిమ్స్ని 15 రోజుల వ్యవధిలోనే ఈపీఎఫ్ఓ సెటిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ 17th వన్, ఆల్ ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ని ఎవరు లాంచ్ చేశారు? ఆల్ ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ని ఎవరు లాంచ్ చేశారు? నరేంద్ర సింగ్ తోమర్. ఈయన సెంట్రల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆయన. ఎవరు లాంచ్ చేశారు ఆల్ ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ని? నరేంద్ర సింగ్ తోమర్. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఆల్ ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఎక్కడ లాంచ్ చేశారు? న్యూఢిల్లీలో. ఆల్ ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ని ఎక్కడ లాంచ్ చేశారు? న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు. నెక్స్ట్ 19th క్వశ్చన్, ట్రూనెట్ బేటా సిఓవి టెస్ట్ ఫర్ కోవిడ్-19కి ఎవరు గైడెన్స్ ఇచ్చారు? ట్రూనెట్ బేటా అనేటువంటిది కోవిడ్-19 టెస్ట్కి యూజ్ చేసేటువంటి ఒక పరికరం. దీని టెస్టింగ్కి గైడెన్స్ ఇచ్చినటువంటి వారు ఎవరు? ఎవరు గైడెన్స్ ఇచ్చారు? ఐసీఎంఆర్. ఐసీఎంఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అండ్ సిసిఎంబి అని ఇక్కడ ఉంది కదా, అంటే దీని ఆన్సర్ 19th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఐసీఎంఆర్ఏ. బట్ సిసిఎంబి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20, వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఎన్నవ సెషన్ వాయిదా పడింది? వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఎన్నవ సెషన్ వాయిదా పడింది? ఎన్నవ సెషన్ వాయిదా పడింది? 44వ సెషన్ వాయిదా పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ బి ద ఫస్ట్ స్టేట్ టు ట్రీట్ కరోనా పాజిటివ్ పేషెంట్ విత్ ఆయుర్వేద ట్రీట్మెంట్? ఫ్రెండ్స్, ఇక్కడ నుండి, అంటే మొత్తం వీడియో కాదు, ఇక్కడ నుండి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, తెలుగు మీడియం వారికి కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ బి ద ఫస్ట్ స్టేట్ టు ట్రీట్ కరోనా పాజిటివ్ పేషెంట్స్ విత్ ఆయుర్వేద ట్రీట్మెంట్? ఆయుర్వేద ట్రీట్మెంట్ని యూజ్ చేసి కరోనా వైరస్కి సంబంధించి, అంటే కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వీరికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి మొదటి రాష్ట్రం ఏది అనగా కేరళ రాష్ట్రం. ఏ రాష్ట్రం? కేరళ. నెక్స్ట్ 22, మొబైల్ టెస్టింగ్ కియోస్క్ ఫర్ కోవిడ్-19 వాస్ ఇనాగ్రేటెడ్ బై? కరోనా వైరస్కి సంబంధించి మొబైల్ టెస్టింగ్ కియోస్క్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? యడ్యూరప్ప. ఎవరు? యడ్యూరప్ప. ఈయన ఏ స్టేట్కి సంబంధించినటువంటి వారు? కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి వారు, ప్రెసెంట్ కర్ణాటక సీఎం. నెక్స్ట్ 23, హూ డెవలప్డ్ మొబైల్ కియోస్క్ ఫర్ కోవిడ్-19? కోవిడ్-19 రికగ్నిషన్లో ఉండి యూజ్ చేసేటువంటి మొబైల్ కియోస్క్ని డెవలప్ చేసినటువంటి వారు ఎవరు? ఏ కంపెనీకి సంబంధించినటువంటి వారు అనగా ఆన్సర్ డి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఎవరు డెవలప్ చేశారు? రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. నెక్స్ట్ 24th వన్, వేర్ డస్ ద ఫస్ట్ మొబైల్ కియోస్క్ లాంచ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ కియోస్క్ని ఎక్కడ లాంచ్ చేశారు అనగా కర్ణాటక స్టేట్లో. ఎవరు లాంచ్ చేశారు? కర్ణాటక సీఎం యడ్యూరప్ప. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25,
హూ హ్యాస్ బీన్ పార్ట్నర్డ్ ఇన్ దూరదర్శన్ ఫర్ చోటా భీమ్ ఆన్ డిడి నేషనల్. దూరదర్శన్ మరియు డిడి నేషనల్ యొక్క పార్ట్నర్షిప్ అనేటువంటిది చోటా భీమ్కి జరిగింది. అంటే చోటా భీమ్ యొక్క అనేటువంటి ఒక ప్రోగ్రామ్ జరిగింది. దీనికి ఎవరు పార్ట్నర్షిప్ వహించారు అనగా పోగో ఛానల్ వాళ్ళు, దీనికి సంబంధించిన వాళ్ళు పోగో. తర్వాత 26th క్వశ్చన్, వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ. ఒకసారి టెర్మినాలజీ చూడండి, ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది ఇది క్వశ్చన్. వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ అనే పేరు గల అధునాతన వెంటిలేటర్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది? ఈ టైప్ ఆఫ్ వెంటిలేటర్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అనగా నాసా. ఎవరు తయారు చేశారు దీన్ని? నాసా సైంటిస్టులు తయారు చేశారు. నెక్స్ట్ 27th వన్, కరోనా వ్యాధి నివారణకి ఏ దేశం $30 మిలియన్ల సహాయాన్ని డబ్ల్యూహెచ్ఓకి అందించింది? డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాట్ ఇస్ ఎక్స్పాండ్ డబ్ల్యూహెచ్ఓ అని కూడా ఇవ్వచ్చు. అంటే క్వశ్చన్ సింపుల్గా అడిగినప్పుడు ఈ విధంగా ఇస్తారు. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది. కరోనా వ్యాధి నివారణకి ఏ దేశం $30 మిలియన్ సాయం అందించింది ప్రపంచ ఆరోగ్య సంస్థకి అనగా చైనా. ఏ దేశం? చైనా దేశం. నెక్స్ట్ 28th క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థకి తమ దేశం నుండి విడుదల చేసేటువంటి నిధులను నిలిపివేస్తామని చెప్పి ప్రకటించినటువంటి దేశం ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థకి తమ దేశం నుండి విధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినటువంటి దేశం ఏది అనగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ 29th వన్, ఏ రాష్ట్రంలో జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లను నియమించనున్నారు? ఏ రాష్ట్రంలో జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లను నియమించనున్నారు? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, ఆంధ్రప్రదేశ్లో 2020లో అంటే 2020లో ఏ రోజున ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020వ సంవత్సరంలో ఏ రోజున ఏ నెలలో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది? ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ జూన్ 28, జూలై 28, జూన్ 8, జూలై 8, ఆగస్ట్ 8 అండ్ నవంబర్ 8. ఈ 4 తేదీల్లో ఒక తేదీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్కి ఒకసారి అంటే నేను క్వశ్చన్స్ చెప్పి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదా, ఒకసారి మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. క్వశ్చన్ నెంబర్ 30 ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 2020లో ఏ రోజున ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనేటువంటి దాని గురించి ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31, భారత వైద్య పరిశోధన నుండి ఇటీవల అనుమతి ఇచ్చినటువంటి రియల్ టైమ్ పీసీఆర్ బేస్డ్ డయాగ్నోస్టిక్ యాసే అనే విధానాన్ని ఎవరు రూపొందించారు? పీసీఆర్ అంటే ఏంటి? పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ అనేటువంటిది. భారత వైద్య పరిశోధన నుండి ఇటీవల అనుమతి ఇచ్చిన రియల్ టైమ్ పీసీఆర్ బేస్డ్ డయాగ్నోస్టిక్ యాసే అనేటువంటి విధానాన్ని రూపొందించినటువంటి వారు ఎవరు అనగా ఐఐటి ఢిల్లీకి సంబంధించిన వారు, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ ఇక్కడ వరకు అంటే ఒక లెవెల్ అయిపోయింది. అంటే ఏ విధంగా ప్రిపేర్ చేయడం అంటే ఈజీ, మోడరేట్ అండ్ టఫ్ లెవెల్ అంటారు కదా, ఆ విధంగా పేపర్స్ అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఇటీవల అంటే ఇక్కడ మీరు 31 క్వశ్చన్స్ అనేటువంటి చూడడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల విడుదల చేసిన గ్రామ వార్డు వాలంటీర్ల నోటిఫికేషన్ ఎన్నవది? గ్రామ వార్డు వాలంటీర్ల నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఎన్నవ నోటిఫికేషన్ అనగా 3వ నోటిఫికేషన్. తర్వాత వుహాన్లో కరోనా పుట్టుకపైన దర్యాప్తుకు ఆదేశిస్తామని ప్రకటించినటువంటి దేశం ఏది? వుహాన్ ఎక్కడుంది? చైనాలో ఉంది. వుహాన్లో కరోనా పుట్టుకపైన దర్యాప్తుకు ఆదేశిస్తామని ప్రకటించినటువంటి దేశం ఏది అనగా అమెరికా.
అమెరికా దేశానికి సంబంధించి అమెరికా ఒక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. లాక్డౌన్ కాలంలో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం. లాక్డౌన్ కాలంలో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయినటువంటి ఆదాయం ఎంత అంటే 6,000 కోట్లు, 6,000 crores. నెక్స్ట్ 4th వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేర భారం పడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది? ఆన్సర్ ఏ 14,000 కోట్లు. ఎంత భారం పడుతుంది? 14,000 కోట్లు. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న లేదా పంపిణీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి 1,000 రూపాయల నగదు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేర భారం పడుతుంది? 1,470 కోట్లు. ఎంత? 1,470 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ఎంత మొత్తం ఖర్చు పెడుతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ఎంత మేర ఖర్చు పెడుతోంది డబ్బులు అనగా 4,000 కోట్లకు పైగా, మోర్ దాన్ 4,000 crores. నెక్స్ట్ 7th క్వశ్చన్. కరోనా వైరస్ ప్రభావం తర్వాత ఎప్పటి నుండి టోల్ ఫీజులు వసూలు చేశారు? కరోనా వైరస్ ప్రభావం తర్వాత ఎప్పటి నుండి టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారంటే మార్చ్ 25th నుండి లేదా మార్చ్ 24th నుండి లాక్డౌన్ ఎప్పటి నుంచి అయితే విధించారో ఆ రోజు నుండి టోల్ ఫీజులు అన్నిటువంటి బంద్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ టోల్ ఫీజులు ఎప్పటి నుంచి వసూలు చేస్తున్నారు అనగా ఏప్రిల్ 20వ తేదీ నుండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని టోల్ గేట్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని టోల్ గేట్ల ద్వారా టోల్ ఫీజు అనేటువంటిది వసూలు చేస్తున్నారు అనగా 42 టోల్ గేట్ల ద్వారా. ఆంధ్రప్రదేశ్లో 42 టోల్ గేట్ల ద్వారా టోల్ ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 9th వన్. కరోనా ప్రభావం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చింది? కరోనా ప్రభావం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుండి పరిశ్రమలకి అనుమతి ఇచ్చింది? అంటే పూర్తి స్థాయి పరిశ్రమలు కాదు, కొన్ని కండిషన్స్ పెట్టి అనుమతులు ఇచ్చారు. ఎప్పటి నుండి అనగా ఏప్రిల్ 20వ తేదీ నుండి. ఎప్పటి నుండి? ఏప్రిల్ 20. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎంతమంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది? భారతదేశంలో ఎంతమంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనగా 26 మెంబర్స్, 26 మందికి నేవీలో పనిచేసేటువంటి వారికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వీరందరినీ నేవల్ అకాడమీలో ఉండేటువంటి హాస్పిటల్స్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ప్లాస్మా ప్రయోగాలకు అనుమతులు జారీ చేసినటువంటి సంస్థ. ప్లాస్మా ప్రయోగాలకు అనుమతులు జారీ చేసినటువంటి సంస్థ ఏది? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGI అంటారు. DCGI అని ఇచ్చి ఫుల్ ఫామ్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతారు. ఏం చేయాలి? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ముందు ప్లాస్మా ప్రయోగాలకు అనుమతులు జారీ చేసినటువంటి సంస్థ ఏదనగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 12th వన్. ఎన్ని రోజుల పాటు ఒక్క కరోనా పాజిటివ్ రాకపోతే రెడ్ జోన్ ప్రాంతాన్ని గ్రీన్ జోన్కి మారుస్తారు? ఎన్ని రోజుల పాటు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాకపోతే రెడ్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా మారుస్తారు అనగా 28 రోజుల పాటు. 28 రోజుల పాటు రెడ్ జోన్లో ఒక కరోనా కేసు పాజిటివ్ కేసు కూడా రాకపోతే దానిని గ్రీన్ జోన్కి మారుస్తారు. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరకు ఎన్ని రెడ్ జోన్ మండలాలను గుర్తించారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎన్ని రెడ్ జోన్ మండలాలను గుర్తించారు అనగా 97 మండలాలను. 97 మండలాలు. నెక్స్ట్ 14th క్వశ్చన్. Who announced that Asia's economic growth in 2020 will grind to a halt for the first time in 60 years because of the coronavirus crisis? IMF అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నెక్స్ట్
15th question. Who has been appointed as Managing Director and CEO of Care Ratings for next 5 years from 15th April 2020? April 15th 2020 నుండి కేర్ రేటింగ్స్ సంస్థకి CEO మరియు డైరెక్టర్గా అపాయింట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనగా అజయ్ మహాన్ అనేటువంటి ఆయన కేర్ రేటింగ్ సంస్థకి CEO మరియు డైరెక్టర్గా పనిచేస్తారు. ఎప్పటి నుండి? April 15th 2020 నుండి నెక్స్ట్ 5 years వరకు. 16th question. Who has been appointed as a new brand ambassador by PokerStars in April 2020? April 2020లో PokerStars ద్వారా దాని యొక్క న్యూ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు అనగా MS ధోని క్రికెటర్. నెక్స్ట్ 17th one. Which national park built isolation ward for animals? మనుషులకే కాకుండా యానిమల్స్కి కూడా ఐసోలేషన్ వార్డ్ అనేటువంటిది లేదా క్రియేట్ చేయడం జరుగుతుంది. అది భారతదేశం మొత్తంలో కూడా ఏ పార్క్లో ఈ ఐసోలేషన్ వార్డ్ అనేటువంటిది యానిమల్స్ కొరకు క్రియేట్ చేశారు అనేటువంటిది చూసుకున్నట్లయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఏ స్టేట్లో ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. మీరు జూస్కి సంబంధించి ఏ నేషనల్ పార్క్స్ కానివ్వండి, శాంక్చురీస్ కానివ్వండి మీకు తెలియకపోయినట్లయితే మనం ఆల్రెడీ ఏ స్టేట్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి వాటి నేమ్స్ ఏంటి, అదేవిధంగా ఎన్ని శాంక్చురీస్ ఉన్నాయనేటువంటి వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేశాము. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ 18th question. Who became the first professional player of Pakistan to die after contracting the novel coronavirus? కరోనా వైరస్ వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ప్లేయర్ చనిపోవడం జరిగింది. ఆయన ఎవరు అనగా జాఫర్ సర్ఫరాజ్ అనేటువంటి ఆయన. ఎవరు? జాఫర్ సర్ఫరాజ్. నెక్స్ట్ 19th one. With whose partnership SBI has launched UPI based payment platform భారత్ ఇన్స్టాపే? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి పార్ట్నర్షిప్ ద్వారా ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు? ఆ పేమెంట్ ప్లాట్ఫామ్ని ఏమంటున్నారు? భారత్ ఇన్స్టాపే అంటున్నారు. ఎవరి పార్ట్నర్షిప్తో ఇది లాంచ్ చేయడం జరిగింది? బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి వీరి పార్ట్నర్షిప్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. Pharma major Sanofi and GSK joined hands to develop vaccine for COVID-19. ఫార్మాలో ఉన్నటువంటి మేజర్ కంపెనీస్ అయినటువంటి సనోఫీ మరియు GSK రెండు కూడా COVID-19కి వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ 21. Which country approved sale of యాంటీ-షిప్ మిసైల్ టు ఇండియా? యాంటీ-షిప్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వారి కంట్రీ నుండి ఇండియాకి అమ్మడానికి అంగీకరించినటువంటి కంట్రీ ఏది అనగా అమెరికా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే మన ఇండియాని అమెరికా వాళ్ళు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేటువంటి డ్రగ్ని ఎక్స్పోర్ట్ చేయమని చెప్పేసి అడిగిన తర్వాత మన వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వీళ్ళు మనకి ఈ సేల్స్ని ఇవ్వడం జరిగింది. అంటే యాంటీ-షిప్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పంపించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. In how many bat species కరోనా వైరస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్? ఎన్ని గబ్బిలాల జాతులలో కరోనా వైరస్ని గుర్తించారు అనగా 2. ఏ దేశంలో? భారతదేశంలో. నెక్స్ట్ 23. Who issued guidance for TruNat beta COVID test? ICMR, Indian Council of Medical Research. Next 24. China has approved how many human trials of vaccines? చైనాలో ఎన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్లకి హ్యూమన్స్ పైన ట్రయల్స్ వేయడానికి అంగీకరించారనగా 2 రకాలైనటువంటి వ్యాక్సిన్లకి. నెక్స్ట్ 25. Who announced COVID-19 ట్రైనింగ్ ప్రోగ్రామ్? COVID-19 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరు అనౌన్స్ చేశారు? MEA అనేటువంటి వారు. నెక్స్ట్ 26th one. Who created integrated geospatial platform? ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ని ఎవరు క్రియేట్ చేశారు? DST అనేటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా డెబిట్ పథకాలన్నీ నిలిపివేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా
డెబిట్ పథకాలన్నీ నిలిపివేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అనగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటి సంస్థ. ఏ సంస్థ? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటి సంస్థ. నెక్స్ట్ 28th వన్. డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డులో ఆదాయాన్ని ప్రిన్సిపల్ కమిషనర్గా డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డులో ఆదాయానికి ప్రిన్సిపల్ కమిషనర్గా కేంద్రం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఏ జాస్తి కృష్ణ కిషోర్. ఎవరిని నియమించారు? జాస్తి కృష్ణ కిషోర్ అనేటువంటి ఆయన్ని. నెక్స్ట్ 29. ఇటీవల ఏ దేశంలో వలసలకు అడ్డుకట్ట వేసే 60 రోజులు వలసలను నిషేధాన్ని వేశారు? ఇటీవల ఏ దేశంలో వలసలకు అడ్డుకట్ట వేసేటువంటి 60 రోజుల పాటు వలసలని నిషేధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? అమెరికా దేశం. ఏ దేశం? అమెరికా. క్వశ్చన్ నెంబర్ 30. భారతదేశంలో మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణలో. నెక్స్ట్ ఇక్కడ నుండి 2 లెవెల్స్ అయిపోయి దాదాపు 61 క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే ఒకసారి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా యాజ్ ఇట్స్ అంబాసిడర్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్? ఎవరు అపాయింట్ చేశారు? విశ్వనాథన్ ఆనంద్. ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. In its recent measures, RBI has increased the Ways and Means advances limit of states by how much % over the above and the level as on March 31st, 2020 to provide greater comfort to the states for undertaking COVID-19 containment and the mitigation efforts? ఎంత పర్సెంట్ ఇది? 60% మెషర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ third question. On which day the World Hemophilia Day is observed globally every year to raise awareness for hemophilia and other bleeding disorders? హీమోఫీలియా అనేటువంటిది ఏంటి? ఒక బ్లీడింగ్ డిసార్డర్. అదేవిధంగా వరల్డ్ హీమోఫీలియా డేని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ఏ రోజుని వరల్డ్ హీమోఫీలియా డేగా పిలుస్తారు అనగా April 17. నెక్స్ట్ fourth question. Name the website that has been launched recently by the Chhattisgarh government to provide home delivery of fruits and vegetables during the లాక్డౌన్ కాలంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుండి లాంచ్ చేసినటువంటి యాప్ని రికగ్నైజ్ చేయండి. ఈ యాప్ దేనికి సంబంధించింది? ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ని ఇంటికి పంపించడానికి. ఈ యాప్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు. ఈ యాప్ నేమ్ ఏంటి? CG హ్యాట్ అనేటువంటిది. ఆన్సర్ D. Next, fifth one. World Hemophilia Day is observed globally every year. The theme of World Hemophilia Day 2020 is. ప్రతి సంవత్సరం వరల్డ్ హీమోఫీలియా డేని April 17 చూస్తుంటాము. కానీ హీమోఫీలియా డేని పెట్టడంలో దాని యొక్క థీమ్ ఏంటి? మెయిన్ థీమ్ ఏంటి అనగా గెట్ ఇన్వాల్వ్డ్ అనేటువంటి దాని గురించి. అంటే దీని గురించి మొత్తం తెలుసుకొని దాన్ని ఎరాడికేట్ చేయాలి ఇటువంటి డిసార్డర్స్ని అని చెప్పేసి. నెక్స్ట్ 6th question. Which state government has recently launched a website CG Hatch to provide home delivery of fruits and vegetables during lockdown? ఏ స్టేట్? ఛత్తీస్గఢ్. ఏ స్టేట్ వాళ్ళు? ఛత్తీస్గఢ్ వాళ్ళు. నెక్స్ట్ 7th one. The Pusa Decontamination and Sanitizing Tunnel was inaugurated recently. It is developed by పూసా డీకంటామినేషన్ మరియు శానిటైజింగ్ టనెల్ అనేటువంటిది రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. దానిని ఎవరు డెవలప్ చేశారు లేదా ఎవరి ద్వారా అది డెవలప్ అవడింది? ఐకార్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? ఐకార్ అంటే ఏంటి? ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ 8th one. Name the urban cooperative bank whose license was recently cancelled by the Reserve Bank of India. ఒకసారి 8th question చూడండి. Name the urban cooperative bank whose license was recently cancelled by the Reserve Bank of India. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి దాని యొక్క లైసెన్స్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ యొక్క నేమ్ ఏంటి అంటే
Mapusa Urban Cooperative Bank of Goa Limited. Mapusa Urban Cooperative Bank of Goa Limited. Next, ninth question. Name the president of International Weightlifting Federation who has recently resigned with the wake of allegations of suspected corruption and doping violations. Ninth question ఒకసారి మళ్ళీ చూడండి. Name the president of International Weightlifting Federation who has recently resigned within the wake of allegations of suspected corruption and doping violations. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి రీసెంట్గా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నట్లయితే ఆయన పైన వచ్చినటువంటి కరప్షన్కి మరియు డోపింగ్ వైలేషన్స్కి పాల్పడ్డారని చెప్పేసి అలిగేషన్స్ మీద ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఎవరు అనగా ఒకసారి చూడండి, ఆయన సెడ్డి థామస్ అజాన్ అనేటువంటి ఆయన. నెక్స్ట్ 10th. వాట్ విల్ బి ద మస్కట్ ఫర్ హ్యాంగ్జూ 2020 ఏషియన్ పారా గేమ్స్ చైనా? ఆన్సర్ డి FEI. అంటే దీనికి ఒక పేరు ఉంటుంది కానీ మనకి అది నోరు తెలియదు, టెర్మినాలజీ కష్టంగా ఉంటుంది కదా, అదేవిధంగా. నెక్స్ట్ 11th one. నేమ్ ది పర్సన్ హూ హ్యాస్ బీన్ గివెన్ ది అడిషనల్ చార్జెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD ఆఫ్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. MTNL అంటే ఏంటి? మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. ఆన్సర్ సి PK పుర్వార్ అనేటువంటి ఆయన. ఎవరు? PK పుర్వార్. 12th one. నేమ్ ది ఫార్మర్ అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ who was inducted into the National Football League's NFL అంటే ఏంటి? నేషనల్ ఫుట్బాల్ లీగ్స్ ప్రో ఫుట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ 1981, పాస్డ్ అవే రీసెంట్గా చనిపోయినటువంటి అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? విల్లీ డేవిస్. ఎవరు? విల్లీ డేవిస్. నెక్స్ట్ 13th question. The Reserve Bank of India has decided to reduce the reverse repo rate under the Liquidity Adjustment Facility. LAF అంటే ఏంటి? Liquidity Adjustment Facility. From 4% to how much percent with immediate effect? రివర్స్ రెపో రేట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% నుండి ఎంత పర్సెంట్కి ఇమ్మీడియట్గా తగ్గించడం జరిగింది? ఎంతవరకు తగ్గించారు? 13th question ఒకసారి చూడండి. 3.75%. 4% నుండి 3.75%కి దీన్ని తగ్గించడం జరిగింది. నెక్స్ట్ 14th question ఒకసారి చూడండి. నేమ్ ది ఆర్గనైజేషన్ దట్ హ్యాస్ డెవలప్డ్ ఏ కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ సాలిడ్ స్టేట్ సెన్సార్ టు డిటెక్ట్ heavy metal ions in water. Name the organization that has developed a compact and portable solid state sensor to detect heavy metal ions in water. Answer A. Center for Nano and Soft Matter Sciences. ఎవరు డెవలప్ చేశారు? సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్. నెక్స్ట్ ఇవి ఒకసారి చెప్తున్నాను. ఇవి మీరు కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా సార్, బిట్స్ కానివ్వండి ఏదైనా మీరు పెట్టేటువంటి వాటిలో కొన్ని హార్డ్గా క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, వారి కోసం ఇది ఒకసారి పాయింట్స్ చదువుతుంటాను, వినండి. మీరు అర్థమైందో లేదనేటువంటిది, మీరు హార్డ్గా ఉండాలి అంటున్నారు కదా, వారు ఒకసారి అంటే జస్ట్ ఇది ఒక సజెషన్ మాత్రమే, పాజిటివ్ వేలో తీసుకోండి. వారి కోసం ఈ బిట్స్ ఇవి. వరల్డ్ హెల్త్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? April 21st. అంటే ఇది మల్టిపుల్ చాయిస్ లాగా కాకుండా 1 లైన్ ఆన్సర్స్లో. నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని అబ్జర్వ్ చేస్తారు అనగా April 21st. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్స్ డే కూడా April 21st జరుపుతారు. తర్వాత నిర్మలా సీతారామన్ అటెండ్స్ ది 5th annual meeting of Board of Governors of New Development Bank. Next point. CM Pema Khandu inaugurated revamped Hangpen Dada Bridge in Arunachal Pradesh through video conferencing. Next. IREDA to handle CPSU scheme phase 2. MNRE వాళ్ళు దీని ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రిలీజ్ చేశారు. తర్వాత FCI allowed to convert surplus rice to ethanol. FCI అంటే ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేశారు? FCI allowed to convert surplus rice to ethanol.
నెక్స్ట్ DCGI approves trial of a drug to reduce mortality rate in critically ill COVID-19 patients. RBI increases WMA limit for states and union territories to 2 lakhs crore from 1.2 lakh crore for H1 FY21. Next, RBI instructed its regulated entities to carry out money laundering risk assessment periodically. Next, Reserve Bank cancels the license of Goa's oldest Mapusa Urban Cooperative Bank. తర్వాత Paytm Payments Bank partnered with Mastercard to issue virtual and physical debit cards. Paytm Payments Bank ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకున్నారు? వర్చువల్ మరియు ఫిజికల్ డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేయడానికి కనుక మాస్టర్ కార్డ్ వారితోటి. నెక్స్ట్, N. Kamakode reappointed as MD and CEO of City Union Bank. Next, HSBC appoints Noel Quinin as Chief Executive Officer. Volvo and Daimler Truck set up joint venture to develop fuel cells for heavy vehicles. Next point, Road Ministry launches dashboard link in its website with list of dhabas and truck repair shops. Health Ministry launches citizen engagement platform on coronavirus called COVID India Seva. Next, Swiss scientists discover six planet system with near 3:2 resonance. CSIR NAL develops personal protective coverall suit for fight against COVID-19. Fish gills used to develop effective low-cost electrocatalysis. Former Fiji Prime Minister Laisena Kares passed away at 79. అదేవిధంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ చీఫ్ మినిస్టర్ COVID-19 యుద్ధ కళ్యాణ్ యోజన టు బెనిఫిట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ their assistants. Next, Rajasthan government partners with AYU to tackle COVID-19. Delhi government use Assess Corona app for door-to-door survey in contaminant zones. సో ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్కి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టోటల్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏదైనా మిస్ అయినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ఈ వీడియో చూడండి ఒకసారి, దాదాపు 42 minutes వరకు నాన్ స్టాప్గా క్రియేట్ చేసి క్లాస్ అనేటువంటిది పబ్లిష్ చేయడం జరిగింది. మీకు అర్థమైందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఉపయోగపడుతుంది అనేటువంటిది కాదు, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా వీడియో అనేటువంటిది షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ టెస్ట్ అంటే యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్స్ యొక్క కీ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.